ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ ముగ్గురు హీరోల రేంజ్ మార్చింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళిని. ముందుగా రామ్ చరణ్ లైఫ్ లో సెకండ్ సినిమాతోనే మెగా పవర్ స్టార్ గా స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. అందుకు ఓన్లీ రీజన్ మగధీర సినిమా మాత్రమే. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదగడానికి కారణం ఆర్ఆర్ఆర్ మూవీ. ఇక ప్రభాస్ కెరీర్ లో తనకు ముందుగా మాస్ ఇమేజ్ అందించిన సినిమా ఛత్రపతి. ఆ తర్వాత బాహుబలి 2 తో పాన్ ఇండియా ప్రభాస్ గా ఎదిగాడు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో రాజమౌళి చాలా స్పెషల్. తనకు హీరోగా ఫస్ట్ హిట్ అందించిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఎన్టీఆర్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా సింహాద్రి. ఇక బబ్లీగా ఉన్న ఎన్టీఆర్ ను స్లిమ్ గా అందంగా చూపించిన సినిమా యమదొంగ. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ను గ్లోబల్ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా RRR. ఈ ముగ్గురు హీరోస్ లైఫ్ లో వాళ్ళ రేంజ్ మారిపోయే హిట్స్ అందించిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని. అండ్ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఓన్లీ హీరోని పెట్టి హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఉన్నారు, ఓన్లీ హీరోని పెట్టి హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఉన్నారు, అండ్ విలన్ ని హీరోగా పెట్టి హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ ఉన్నారు, కామెడియన్ ని హీరోగా పెట్టి హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ఈగన్ హీరోగా పెట్టి హిట్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే. అండ్ అప్కమింగ్ ఫిల్మ్ SSMB 29 కూడా పక్క ఇండస్ట్రీ హిట్ అవుతుందని నా ఫీలింగ్. అండ్ ఫైనల్ గా తెలుగు సినిమా రేంజ్ నే కాదు, ఇండియన్ సినిమా రేంజ్ ని మార్చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారికి హ్యాపీ బర్త్డే సార్.